నమస్తే, వెల్కమ్ టు సంకల్ప శక్తి. నేను మీ లలిత. నమస్తే కిరణ్ శర్మ గారు. అఖండ ఐశ్వర్యమస్తమ్మ. రవి సంక్రమణం అంటే ఏంటి? గోచార రీత్యా రవి సంక్రమణం ఎలా ఉంటుంది? ద్వాదశ రాశులకి ఈ రవి సంక్రమణం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఇది వెస్టర్న్ ఆస్ట్రాలజీ. అంటే ఇప్పుడు విదేశీ పాశ్చాత్యమైనటువంటి పద్ధతిలో రవి ఉన్నటువంటి రవి మోషన్, ఆ రవి యొక్క గమనాన్ని బట్టి వాళ్ళ ఫలితాలు చూసుకుంటారు. కొంతమంది మీరు బాగా విని ఉంటారు, ఇంగ్లీష్ పేపర్ లో వస్తుంటుంది, జూన్ 23 నుంచి జూలై 23 మధ్యలో పుట్టిన వాళ్ళది ఈ రాశి అవుతుంది అని మీరు వినే ఉంటారు. సో దట్ ఈస్ లైక్ దాన్ని జోడియాక్ సైన్ అంటారు. దాన్ని అంటే సూర్య గమనాన్ని బట్టి చూసేటువంటి వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనకి ఆ జాతకాలు చూసేటువంటి వ్యక్తులు ఉంటారు. దాని 1 month లో రవి ఎక్కువ ఉంటే అది వాళ్ళ రాశి. అంటే ఎవ్రీ ఇయర్ అలాగే చూసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి మనలాగా చాంద్రమాన ప్రకారంగా నక్షత్ర ప్రకారంగా ఫలితాలు చూసుకునేటువంటి వ్యక్తులు కాదు. కేవలం ఈ సంవత్సరం ఎలా ఉంది నాకు, అంటే ఈ తర్వాత సంవత్సరం మనకు అనవసరం విషయం, నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ రవి మారితే ఎలా ఉంటుంది అని చూసుకునేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. అలాగే మనకి రవి యొక్క ఒక్కొక్క రాశిలోకి మారడం అనేది ఎక్కువ ఇంపార్టెంట్. ఈసారి మనకి ఎప్పుడైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మనకి మకర సంక్రమణ పేరు బాగా వింటారు, అందరికీ ఐడియా ఉంటుంది. మకర సంక్రమణంగానే ఆ సంక్రాంతి కాబట్టి మకర సంక్రమణ ఐడియా బాగా ఉంటుంది. ఈ మకర సంక్రమణం ఐడియాని బట్టి మీకు ఇప్పుడు కర్కాటక సంక్రమణం. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ సంక్రమణము ఈ యొక్క ఆయనాలు అనేవి భౌతికమైనటువంటి ఈ యొక్క కాలానికి సంబంధించినటువంటి విధానాలు. దాంట్లో ఇప్పుడు ఉత్తరాయణ నుంచి దక్షిణాయనకు వెళ్ళేటువంటి సమయం. మకర సంక్రమణ అయినప్పుడు ఉత్తరాయణంగా ప్రారంభమవుతుంది, కర్కాటక సంక్రమణలో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. సో దక్షిణాయన ప్రారంభం రోజునే మనకి కర్కాటక సంక్రమణం జరుగుతుంది. అది మనకి ఈ రోజే మన కర్కాటక సంక్రమణం, అంటే ఈ జూలై 16వ తేదీ రాత్రి నుంచే మనకి కర్కాటక సంక్రమణం జరుగుతుంది. దక్షిణాయనం కూడా ప్రారంభమయ్యేటువంటి శుభ సమయంగా చెప్పవచ్చున్నాను. ఈ సంక్రమణ కాలంలో ఉన్నటువంటి ఫలితాలు మనకి నిజంగా మరి ఓన్లీ రవిని బట్టే కొన్ని ఫలితాలు చెప్తాం. మకర సంక్రమణం, కర్కాటక సంక్రమణంలో రవిని అనుసరించే ఫలితాలు మాత్రం చూసుకోవాలి. కానీ యాక్చువల్గా జ్యోతిష్యం అనేది ఈ గోచార ఫలితాలన్నీ కూడా సంవత్సరం పాటుగా చెప్పేవి గురుడు, రాహువు, శని, కేతు గ్రహాన్ని బట్టి సంవత్సర ఫలితాలు ఉంటాయి. ఈ రోజువారి ఫలితాలు చూస్తుంటారు, మేము రోజువారి ఫలితాలు చెప్తుంటాం. దానికి ఎలా చెప్తారు మీరు అన్నప్పుడు చంద్రుడి యొక్క గమనాన్ని, చంద్రుడు దాదాపుగా ఒకసారి ఒక రాశిలో చక్రంలో ఉంటాడు. అలా ఈ చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి, గ్రహాల యొక్క గమనాన్ని బట్టి మనం రోజువారి ఫలితాలు, మాస ఫలితాలు, వార ఫలితాలు, పక్ష ఫలితాలు, ఇలా అనేకమైనటువంటి ఫలితాల్లోకి వెళ్ళిపోయాం. అలాగే జోడియాక్ సైన్లో ఎప్పటి నుంచో ఉంది, అంటే రవి యొక్క మాసాన్ని బట్టి రవి మాస ప్రకారంగా చెప్పేటువంటి ఈ ఫలితాలు కూడా ఉంటాయి. అలా మనకి మీకు అర్థం అవ్వడం కోసం ఎంత ఉపన్యాసం ఇవ్వాల్సి వచ్చింది. రవి ఉన్నటువంటి స్థితిని బట్టి మాత్రమే కొన్ని ఫలితాలు ఉంటాయి. యాక్చువల్గా గోచార ఫలితాలు, ఈ గ్రహచార ఫలితాలు. గ్రహచారం అంటే ఏమిటి? జన్మజాతకు ఉన్నటువంటి దశ, అంతర్దశల్ని, వాటిని యొక్క గమనాన్ని, దృష్టిల్ని పట్టుకొని చెప్పేది గ్రహచారం. గోచారం అనేది కేవలం ఈ రాశికి ఎల్లయ్య, అయ్యే కృత్తికా నక్షత్రం, మేషరాశి, ఆ ఎల్లయ్యకి మేషరాశి వారికి గురుడు ఎక్కడున్నాడు, రవి ఎక్కడున్నాడు, ఇది గోచార ఫలితం. బట్ ఆ ఎల్లయ్య పుట్టిన డేట్ ఏమిటి, ఎల్లయ్య పుట్టిన లగ్నం ఏమిటి అనేది ఇంపార్టెంట్ కదా. అలా మనం చూసుకున్నప్పుడు అది గ్రహచారం, ఇది గోచారం. ఈ గోచారానికి గ్రహచారానికి చాలా తేడా ఉంటుంది. సో ఈ గ్రహచార గోచారాల సమ్మిళితమైనటువంటి ఫలితాలు మీకు 100% కరెక్ట్గా ఉంటాయి. ఒక ఆయన వచ్చేసి కంకణాలు పెట్టుకొని, రుద్రాక్షలు పెట్టుకొని, ఉంగరాలు పెట్టుకొని, బొంగరాలు పెట్టుకొని, నామాలు పెట్టి, ఆ నామాలు పెట్టి నేను చెప్పింది 100% అనేది అబద్ధం. 100% చెప్పేవాడు ఎవరు, ఈ జాతకం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇది ఫస్ట్ మీరు ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవాలి దాన్ని. కాబట్టి 190% వరకు మాత్రమే ఫలితాలు చెప్పే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనిస్తూ, ఇప్పుడు మనం అసలైనటువంటి అమ్మాయి అడిగిన ప్రశ్నకి సమాధానం, ఈ కర్కాటక సంక్రమణ రవి ఫలితాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నిటికీ ఉమ్మడిగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను తప్ప ఒక్కొక్క రాశికి నిర్దిష్టంగా ఇంత నిడివిగా మనం చెప్పడానికి అవకాశం ఉండదు. ఆయా రాశులను బట్టి రవి నుంచి గ్రహాల స్థానము, ఇతర రాశుల నుంచి రవి స్థానాన్ని లెక్క పెడతాం. అంటే సపోజ్ మేష రాశి వారికి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, అంటే చతుర్థ స్థానంలో రవి ఉన్నాడు, ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? వృషభ రాశి వారికి 3వ ఇంట ఉన్నాడు, ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అన్న విషయాన్ని గమనించే ప్రయత్నాన్ని మనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంట్లో ఇది చాలా బాగుండగానే అత్యుత్సాహపడక్కర్లేదు, జన్మజాతకం చూపించుకోవాల్సిందే. బాగలేకపోగానే నీరసపడాల్సిన అవసరం లేదు, నిరుత్సాహం అక్కర్లేదు, అత్యుత్సాహం అక్కర్లేదు. ఇవి మీ ఉన్నతికి, మీ అభ్యుదయమైనటువంటి భావాలకి పనికి వచ్చేటువంటి సూచనగా తీసుకోండి. బాగాలేదన్నప్పుడు తగిన పరిహారాలు చెప్తాం కదా, పరిహారాన్ని ఫాలో అవుతూ తప్పకుండా మీరు మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం చేస్తారని మన యొక్క ఈ టీవీ మాధ్యమం ద్వారా మీ అందరికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ముందుగా మనకి ఇప్పుడు కర్కాటక సంక్రమణ ప్రయోజనం. ముందుగా మనం ఫస్ట్ చూడాల్సింది కర్కాటక రాశి వారికి. కర్కాటక ఉన్నాడుగా రవి, మరి కర్కాటక రవి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది ఫలితం ఆయనకి అన్నప్పుడు, కర్కాటకంలో రవి మిత్రక్షేత్రం కాబట్టి మంచి ఆత్మస్థైర్యం, ధనయోగం కూడా ఉంటుంది. అలాగే మరి సింహరాశి అయినటువంటి అధిపతి రవి మరి కర్కాటకంలో 12వ స్థానం అవుతుంది కదా. ఇక్కడ 12వ స్థానమైన తన మిత్రక్షేత్ర కర్కాటకం కాబట్టి అత్యంతమైనటువంటి ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, గృహలాభాన్ని, బంధులాభాన్ని, మిత్ర సౌఖ్యాన్ని, రుణ విమోచనాన్ని, రోగనాశనాన్ని కలిగించే అవకాశాలు బలంగా ఉంటాయి.
బట్ ఇక్కడ మైనస్ ఏంటంటే అతివేగము, మద్యపాన సేవనము, తొందరపాటుతనము, డిపెండెన్సీ కూడా ఇస్తాడు. వాటికి దూరంగా ఉండే ప్రయత్నాలు తప్పకుండా చేయాలి. కాబట్టి మద్యపాన సేవన చేసి వాహనం నడిపే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్త. అంటే మద్యపాన సేవన చేయకుండా వాహనం వేగంగా నడపొచ్చా అంటే మద్యపానం చేయనప్పుడు మస్తిష్కం బాగా పనిచేస్తుంది, తరమన భేదాలు తెలుస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటారని అర్థం. కాబట్టి బాగాలేనప్పుడు కొంత జాగ్రత్తగా ఉంటూ పెద్దలు పిల్లలు చేస్తున్నటువంటి విషయాల్ని గమనించుకునే ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుకుంటారనే విషయాన్ని గమనించండి. ఇక మనకి రెండవది సింహరాశికి, అంటే కర్కాటక నుంచి సింహరాశి వారికి ఎలా అంటే ఈ రాశ్యాధిపతి అయినటువంటి ఏ రాశికి, సింహరాశికి అధిపతి రవి కర్కాటక సంక్రమణంలో తప్పకుండా వీరికి అనుకూల శుభయోగాన్ని ఇస్తాడు. కానీ విపరీతమైన ఖర్చును పెడతాడు. ఖర్చు కూడా బాగా పెడతాడు. ఆదాయం బాగా ఉంటుంది, ఖర్చు కూడా బాగా ఉంటుంది. లాటరీల వైపు వెళ్ళకూడదు. వీళ్ళు కూడా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ లో పెట్టుబడి పెట్టవచ్చు, కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే వీరికి లాభకరంగా ఉంటుంది. అలాగే కళాకారులకి, వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు ఉంటాయి. రైతులకు కూడా మంచి పంట లాభాలు ఉంటాయి. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి. అలాగే మీరు ఒక ప్రశ్న అడగొచ్చు నన్ను, గురుగారు మీరు చాలా టీవీలలో చెప్పారండి బాగా వర్షాలు పడతాయని చెప్పేసి, జూన్ లో పడవు, జూలై నుంచి బాగా పడతాయని చెప్పారు. మరి జూలై ఇప్పటి వరకు ఎల్నినో ప్రభావం చేత మనకి వర్షాలు పడటం లేదని ప్రభుత్వం చెప్పినటువంటి విషయాలు కరెక్ట్ అయినాయి కదా అని అడిగితే, అవును, నేను కూడా కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన విషయాన్ని ఒప్పుకుంటాను. ఎందుకంటే కొన్ని పేపర్ కట్టింగ్స్, అంటే నేను సైన్స్ అగెనిస్ట్ గా మాట్లాడను, కానీ సైన్స్ కూడా నా శాస్త్రంలోని ఒక పార్టే కాబట్టి, అంటే వాళ్ళు చెప్పిన విషయాలు నేను ఊటంకిస్తాను. నేను చెప్పిన విషయాల్లో ఈ 12 సంవత్సరాల్లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ ఫెయిల్యూర్ ఇన్ మై అనాలిసిస్ ఇన్ ఫర్ రెయిన్. అంటే వర్షాలు తేడాగా పడుతున్న విషయాన్ని ఫస్ట్ టైం నేను ఫెయిల్ అయినట్టు నేను బాధపడుతూ రైతులకు క్షమాపణ అడుగుతాను. నేను ఎందుకంటే నేను ఓడిపోయినప్పుడు భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ అండ్ ఓపెన్ హార్ట్. నేను పొరపాటు చూసానేమో, శాస్త్రం తప్పు ఉండదు, మనం చూసేటువంటి విధానమే తప్పు ఉంటుంది. కానీ యాక్చువల్గా అయితే రైతులకు వర్షాలు బాగా పడాలి. ఎందుకన్నా 4వ తేదీ నుంచి విపరీతమైన వర్షాలు పడాలి మనకి. మరి ఎల్నినో ప్రభావం మరి దాన్ని తీవ్రంగా ఉంటుంది. దానికి మనం నేనేదో నా తప్పునే సర్దిద్దుకునే కాకుండా పర్యావరణాన్ని మనం నాశనం చేసుకున్నాం. ప్లాస్టిక్ వినియోగం కానీ, మద్యపానం కానివ్వండి, చెట్లను నరకడం కానివ్వండి, పశువుల వధ కానివ్వండి, ఇవన్నీ మనం చేస్తున్నటువంటి పాపకర్మాలు. తప్పకుండా కుంటలన్నీ కబ్జా 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 కబ్జా. ఎవడు చూడు ఒక ఎకరం స్థలం ఉంటే దాంట్లో 1/2 ఎకరం కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ చెరువుల్ని, కుంటల్ని నాశనం చేసుకుని మనం వర్షాలు లేవంటే మనకే నష్టపోతాం. కాబట్టి ప్రకృతిని నాశనం చేస్తున్నా, అందుకు కూడా కారణం మనమే అవుతున్నాం. అది కొంత నేను గమనించలేకపోవడం వల్ల నేను వర్షాలు బాగా పడతాయని చెప్పారు. బట్ ఇప్పటికీ కూడా స్టాండ్ బై, జలాశయాలు నిండుతాయని నమ్మకం ఉంది నాకు. ఎందుకు మన నా మస్తిష్కం, నేను చేస్తున్నటువంటి పూజ ఫలితము, నా భగవంతుడు నాకు చెప్తున్నటువంటి విషయం వర్షాలు బాగా పడతాయని చెప్తున్నాను. అంటే అప్రస్తుతమైన విషయం రైతులకి చేరాలి కాబట్టి చెప్తున్నాను నేను. తప్పకుండా రైతులకి మంచి వర్షాలు పడే అవకాశాలు, కంగారు పడకండి. సరైన ఈ యొక్క సింహరాశి వారికి ధనయోగం ఉంది, ధన ఖర్చు కూడా బాగా ఉంది, వ్యయం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పెద్దవారితో మంచి మాటలు మాట్లాడడం వల్ల ఆస్తి పంపకాలు, ఇతర విషయాలు లాభాలు కూడా పొందుకునే అవకాశం బలంగా ఉంది. రవికి మిత్రక్షేత్రం కర్కాటం కాబట్టి సింహరాశి వారికి కూడా అనుకూలంగా ఫలితాలే కనబడుతుంది. చాలా అదృష్టమైన రాత్రులు కన్యా రాశి వారికి. రోగనాశనం, రుణ విమోచనం, ధనయోగం, కుటుంబ సౌఖ్యం, రుణపీడా పరిహారం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో లాభాలు పొందుకోవడం, రైతులకి పంట లాభాలు, మంచి వ్యాపార లాభాన్ని, విద్యాభివృద్ధిని పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఎందుకు? ఏకాదశి స్థాన రవి వల్ల వీరికి అద్భుతమైన యోగం కనబడే అవకాశం బలంగా కనబడుతుంది. ఇక మనం పైకి వెళ్దాం, కాస్త కర్కాటక రాశికి వెనక్కి వెళ్దాం. అంటే మిథున రాశి వారికి వెళ్తే, మిథున రాశి వారికి కూడా అత్యుత్సాహమైన ఫలితాలు. ఎందుకంటే మిథున రాశి వారికి కూడా అత్యుత్తమ శుభ ఫలితాలు ఉన్నాయి. ఎందుకున్నాయి? ఈ తృతీయాధిపతి అయినటువంటి, అంటే మిథున రాశికి 3వ రాష్ట్రాధిపతి రవి 2వ స్థానంలో ఉన్నాడు. మిథునానికి కూడా రవి అంటే అత్యంత మైత్రి, ఇద్దరికి మైత్రి బాగా ఉంటుంది. ఈ మిత్రగ్రహ రాశిలోకి రవి వెళ్ళడం వల్ల ఇప్పుడున్నటువంటి దానికంటే కూడా అత్యుత్తమైనటువంటి ఫలితాలు ఎందుకున్నాయంటే, ధనము, ఆనందము, ఆస్తిక విషయాల్లో, కుటుంబ రహస్యాల్లో, కుటుంబ విషయాల్లో, వివాహ విషయంలో, ధనం విషయంలో, గృహలాభాన్ని, విదేశీయానాన్ని కూడా ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు బలకరమైన. అంటే మిథున రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ధన, ఆనంద, సంతాన, సౌభాగ్య, వివాహ యోగాలు కూడా మిథున రాశి వారికి అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక మనం మళ్ళీ మిథున రాశికి వెనక్కి వస్తే, వృషభ రాశి వైపు వస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వీరి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే వృషభ రాశి వారు లేనిపోని అనవసరపు భేషజాలకు వెళ్ళి గొప్పతనం కోసం, ఇతరుల ముందు గొప్పవాళ్ళం అనిపించకూడదు, లేదా బద్ధకం వల్ల, నిద్రలేమితనం వల్ల, అలాగే నేనే ఎక్కువ పని చేయగలుగుతాను, నాకు అన్ని తెలుసు అన్నటువంటి అహంకారతత్వం వీళ్ళని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంది. కనుక బీ కేర్ఫుల్. వృషభ రాశి వాళ్ళు కొద్దిగా ఈ రవి యొక్క సంచారం అనేది మీకు కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు, జాగ్రత్త. కానీ వీరికి కుటుంబపరమైన సహాయ సహకారాలు, సోదరులతో అనుబంధం బాగా ఉండడం, అలాగే చిన్న చిన్న ప్రయాణాలు, తీర్థయాత్రల వల్ల, భగవద్గీత పారాయణ ఎక్కువ చేయడం వల్ల, లలితా సహస్రనామ పారాయణ వల్ల వీరికి అద్భుతమైనటువంటి శుభయోగాలు ఈ యొక్క వృషభ రాశి వారికి పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. సరే, ఇప్పుడు వృషభ రాశికి వచ్చాం కదా, మళ్ళీ మనకు అత ముందుకు వెళ్దాం. ఇప్పుడు తులారాశి వైపు వస్తే, తులారాశి వారికి చాలా మంచి రాజ్యాధికారం. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారా? ఈ మాసంలో మీకు ఉద్యోగం ఖాయము.
సరే మరి తెలంగాణ ప్రభుత్వమో లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమో కావచ్చు, లేదంటే మనకి భారత ప్రభుత్వం కావచ్చు, కొత్త ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ రావడం, దాంట్లో తొలిసారిగా తప్పకుండా ఈసారి మీరు అప్లై చేసినటువంటి తులారాశి వారికి ఖచ్చితమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఖాయము, ఇందులో సందేహం లేదు. అలాగే మెడికల్ స్టూడెంట్స్ కూడా తప్పకుండా ఈ రాశి వారికి మంచి ఉన్నతమైనటువంటి అంటే మెడికల్ సీట్ రావడానికి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా అవకాశం ఉంది. మిగతా రాశి రావద్దని కాదు, ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్పెషాలిటీ చెప్తున్నాను నేను. కాబట్టి తప్పకుండా ఈ రాశి వారికి ధనము, ఉద్యోగము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విదేశీయానము, విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని, స్థిర లాభాన్ని పొందిన అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, కుటుంబ పరంగా ప్రశాంతత. విడిపోదాం అనుకున్నటువంటి అంటే ఉదాహరణకి నేను ఎప్పుడు చెప్తే మాట డైలాగ్ నాది, విడాకుల కోసం తెచ్చుకున్నటువంటి భార్యాభర్తలు మావిడాకులు కట్టుకొని శాశ్వతంగా ఇంట్లో సుఖంగా ఉండేటువంటి ఆలోచన బాగా ఉంటుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారికి కర్కాటక సంక్రమణ రవి ఫలితం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ మాసంలో మీరు ఆడింది ఆట, పాడింది పాట చెప్పబడుతోంది. మళ్ళీ ఒకసారి ప్రేక్షకులకి మనవి, రవిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఫలితాలు చెప్తున్నాను. మళ్ళీ బుధుడు, మళ్ళీ శుక్రుడు, మళ్ళీ కుజుడు, మరి 4 గ్రహాలు కలిపితే మళ్ళీ ఫలితాలు వేరే ముందు ఉండొచ్చు. కానీ కర్కాటక రవి సంక్రమణం వల్ల వచ్చే ఫలితాలన్న విషయాన్ని గమనించుకోండి. మళ్ళీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను నేను. దానికి దీనికి ముడి పెట్టకూడదు. మేషరాశి వైపు వెళ్దాం మనం. మేషరాశి వారికి కర్కాటక సంక్రమణ ఫలితాలు వీరికి కూడా అద్భుతం. అంటే సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ మాసంలో శుభమైనటువంటి సంతాన శుభవార్త వినడం ఖాయం. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ లాభం, శుభవార్త శ్రవణం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, ఆనందకరమైన ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో కానీ లేదా వ్యాపార మితం కానీ, కుటుంబ పరంగా కానీ మంచి అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునే మంచి ఫలితాలు చెప్పవచ్చు. సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకునే అవకాశం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, విద్యార్థికి అత్యుత్తమ విద్యా ప్రాప్తి, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పరీక్షలు రాస్తున్న వారు కానీ అటువంటి పరీక్షలు రాయబోతున్న వారికి ఈ మాసం మీ రిజల్ట్ 100% గ్యారంటీగా అనుకూలంగా ఉండబోతుంది అన్న విషయాన్ని గమనించవచ్చును. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కూడా వృద్ధిలోకి వచ్చే అవకాశం మేషరాశి వారికి కూడా చాలా బలంగా కనబడుతుందని చెప్పవచ్చు. ఇక మనకి మళ్ళీ మనం వృశ్చిక రాశి వైపు వద్దాం. వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అని అడిగితే తప్పకుండా ఈ రాశి వారికి భాగ్యస్థమైనటువంటి రవి, కర్కాటకంలో భాగ్యస్థానం. ఈ భాగ్యస్థానంలో రవి ఉన్నాడు. ఇక్కడ ఒక విశేషం చెప్పాలి, అన్ని రాశులకు చెప్పలేదు కానీ ఇక్కడ గురు రవుల యొక్క ప్రయోజనం బాగా ఉంది. ఈ రవితో గురుడు అనేవాడు అత్యుత్తమ శుభయోగాన్ని, ఉచ్చస్థిరమైనటువంటి గురుడు చేత రవి అనేటువంటి గ్రహం కలవడం అనేది గురు రవులకి అత్యంత శుభకరం. కాబట్టి దాదాపుగా అన్ని రాశుల వారికి చాలా మంచి శుభ ఆనంద ప్రయోజనాలు కనబడుతున్నాయని చెప్పవచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం, రాజకీయ నాయకులకి బాగా కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి బాగా ఉండడం, సినిమా రంగంలో వ్యాపార లాభం ఉండడం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ అనుకూల శుభయోగం ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకు కూడా చాలా అదృష్టవంత యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో మాత్రం విపరీతమైన ధన ప్రాప్తి ఉంది. అందులో పెట్టుబడి పెట్టండి. మళ్ళీ చెప్తున్నా నేను, స్వీయ ఆలోచన, పెద్దవాళ్ళ యొక్క సూచన, మార్కెట్ యొక్క ఒడిదుడుకుల్ని, యుద్ధవాదాన్ని, ఉక్రెయిన్, రష్యా, ట్రంప్ చేసేటువంటి ఇరాన్, అమెరికా యుద్ధాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి. బట్ నేను చెప్పే విషయం, షేర్ మార్కెట్లో మంచి ఫలితాలు ఉన్నాయి, డబ్బు వచ్చే అవకాశం ఈ రాశి వరకు ఉంది. లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి అనే విషయాన్ని గమనించండి. అలాగే అనుకూలమైనటువంటి కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అలాగే విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి బాగా కలిసి వచ్చే అవకాశాలు, మంచి ప్రశాంతమైనటువంటి శుభ ఆనంద జీవనం పొందుకునే అవకాశం ఈ వృశ్చిక రాశి వారికి కూడా కర్కాటక సంక్రమణ ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. ఇక మనకి మీన రాశిలోకి వెళ్దాం. మీన రాశి వారికి అత్యుత్తమైనటువంటి శుభయోగాలు. అదేంటండి అందరికీ అత్యుత్తమంగా ఉందంటే ఉంటుంది, మరి ఎందుకు ఉండదు? మీనరాశ్యాధిపతి గురుడు రవితో కలుస్తున్నాడు కాబట్టి ఈయనకు కూడా అద్భుతమైన యోగం ఉంటుంది. అంటే తప్పకుండా మీనరాశి కూడా పంచమ స్థాన రవి గురుల యొక్క ప్రయోజనం. మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. పంచమ స్థానంలో ఈ యొక్క రాశ్యాధిపతి మీనరాశ్యాధిపతి ఉన్నాడు కాబట్టి సంతాన శుభయోగాన్ని, పిల్లల వల్ల గౌరవాన్ని, పిల్లలకి అత్యుత్తమైనటువంటి విద్యా పరిపూర్ణత కానీ, ఆనందయోగం కానీ, సినిమా రైటర్స్కి, ఈ సింగర్స్కి, కళాకారుల, క్రీడాకారులకి మంచి అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. మధ్యవర్తిత్వంలో నుంచి బయటపడే అవకాశాలు, అలాగే ఏదైనా ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, లాభాన్ని, శుభయోగాన్ని, ధన ప్రాప్తిని, వాహన యోగాన్ని, అలాగే మన కాంట్రాక్టర్లకి ఈ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వసూలు చేసుకోవడం, ఎవరైనా పొరపాటున డబుల్ రిజిస్ట్రేషన్ ఇళ్ళయి, స్థలాలయ్యి కోర్టులో ఉంటే కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావడం, వైవాహిక జీవన ఆనందం, శుభకరమైన సంతాన ప్రాప్తి, ఆకస్మిక తీర్థయాత్ర సేవన.
తప్పకుండా వీరికి మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు. ఈ మీనరాశి వారికి చాలా సానుకూలవంతమైన అద్భుత ఫలితాలుగా చెప్పవచ్చు. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, శుభవార్తలు, సంతాన వార్తలు, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయనే విషయాన్ని గమనించుకోవచ్చును. మకర రాశి వైపు వెళ్దాం మనం. మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వీరికి కూడా వివాహం కాని వారికి రవి గురుల యొక్క సంయోజనం కావచ్చు. కర్కాటక సంక్రమణం రవి అనేవాడు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ అష్టమాధిపతి అయినటువంటి ఈ మకర రాశికి రవి సప్తమంలో ఉండడం వల్ల వివాహ యోగ్యత, సంతాన యోగ్యత, అలాగే ముఖ్యంగా విడిపోదామని భార్య భర్తలు కూడా కలిసిమెలిసి ఉండగలిగిన అవకాశాలు, మంచి ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, విదేశాల్లో కూడా ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కానూను నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, రాజకీయ నాయకులకు కూడా మంచి పదవి లభించడం, అలాగే సినిమా రంగంలో ముఖ్యంగా నటీమణులకి, అంటే ఈ మకర రాశిలో ఉన్నటువంటి నటీమణులకి అద్భుతమైన యోగాన్ని పొందుకునే అవకాశాలు, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకు కూడా ఆనందకరమైన శుభయోగాన్ని పొందుకునే అదృష్టంగా ఈ రాశి వారికి మనం మకర రాశి చెప్పవచ్చు. మరి మకర రాశి వారికి నెగిటివ్ కూడా ఒకటి ఉంది. ఏంటంటే కొంతమంది అత్యుత్సాహంతో అవతల వాళ్ళ విషయాలు తెలుసుకున్న క్యూరియాసిటీ, ఇతరుల విషయాల్లోకి జోక్యం చేసుకోవాలన్న క్యూరియాసిటీ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే మీ విషయంలో కాకుండా పక్క వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవడం, పక్క వాళ్ళ బాధ్యతల్ని తలకెత్తుకోవడం వల్ల కూడా నష్టం వచ్చే అవకాశం. సోదరులతో కాస్త జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు సమస్య ఏంటంటే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం ఉండబోతుంది. ప్రతి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు అవుతాయి. ప్రతి ఇంట్లో రాముడికి సీతకి, పార్వతీ పరమేశ్వరుడికి, బ్రహ్మగారికి సరస్వతికి, విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి అందరికీ గొడవలు అవుతాయి. మనం ఎంత ఆఫ్టర్ మనం వాళ్ళు ఎలాగైతే భార్యల మాటను గౌరవించి వారు ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుకున్నారు. ఐ రిపీట్, భార్యల మాట విని వారిని ఆనందపరిచి వాళ్ళు ఉత్తమ ఫలితాన్ని పొందారు. భగవంతుడు ప్రతి చోట రామాయణ, భారత, భాగవతాలలో భార్య మాట విని ప్రేమా అద్భుతాన్ని పొందుకున్న వాళ్ళందరూ భగవంతుడు. ఈ విషయాన్ని ఎక్కడ మర్చిపోకండి. మీరు మరి కావాలంటే మీరు అన్ని కూడా మరొకసారి రిపీట్గా చదవండి. అమ్మాయిల వైపు నుండి చదవండి, మీకు ఆ గ్రంథాలు అర్థమవుతాయి. మరి ఇప్పుడు అహంకారం, ఆడదాని ఆఫ్టర్ ఆడదాని నువ్వు ఎంత, నీకేం తెలుసు అనేటువంటి భావనతో ఎప్పుడైతే ఎదిరించి మాట్లాడతామో ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు, అహంకార తత్వధోరణి. అఫ్కోర్స్ ఇప్పుడున్నటువంటి ఆడవాళ్ళు కూడా మంచి సామరస్యంగా ఉంటారనుకోండి. అంటే కొండల మీద తోసేయడం, ప్రియుడితో చంపేయడం, విషం పెట్టి చంపేయడం, అలాంటివి కూడా ఇప్పుడు సమాన స్థాయిలో ఉన్నారు. అటు డ్రింక్లోను ఇటు స్మోక్లోను బ్రహ్మాండంగా ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తారు. లంచాలు పుచ్చుకోవడంలో కూడా ఉండోయ్ అంటే సమాన స్థాయిలో ఉన్నారు అందరు కూడా. కాబట్టి ఏంటంటే వెటకారంగా చెప్పట్లా, ఇలా చెప్పితే మీ బుర్రకి టక్కున అందుతుందన్న భావనతో. ఆడపిల్లని గౌరవించడం మన సంప్రదాయం. కానీ ఆడపిల్ల కూడా భర్తను ఎలా చూడాలి, తమ్ముని ఎలా చూడాలి, అన్నని ఎలా చూడాలి, ఎక్కడ ఎలా సభ్యత సంస్కారం ఉండాలి, ఎక్కడ మిడ్డీ వేసుకోవాలి, ఎక్కడ స్తన్యం కనబడేట్టు ఉండాలి, కనబడకుండా ఉండాలి అనేది మన బుర్రకు ఉండాలి. ఎవరితో పచ్చబొట్లు వేయించుకుంటున్నాం, ఎక్కడ పచ్చబొట్లు వేయించుకుంటున్నాం, ఎక్కడ బొడ్డుకు ఎవరితో చీర కట్టించుకుంటున్నాం. చీర కట్టుకోవడం రాదా కనీసం ఆడవాళ్ళకి? సిగ్గుశరం లేకుండా స్థాయి అయిపోయిందా? ఎక్కడ నువ్వు పచ్చబొట్టు వేయించుకుంటున్నావు? ఎవతో హీరోయిన్, ఎవతో యాంకర్ ఎక్కడో పచ్చబొట్టు చెప్పేసి దాని ప్రకారంగా నువ్వు మొత్తం జాకెట్ ఇప్పేసి ఇష్టం వచ్చిన దగ్గర మీరు వేసుకుంటున్నారా? ఇదా మీకు ఉన్నటువంటి సంస్కారం? దీని గురించి గొప్పగా నేను మాట్లాడాలా? ఒక ఆడకూతురు నా ముందర ఉంది, అయినా ఎందుకు మాట్లాడుతానంటే సిగ్గుశరం రావడానికి. ఆడపిల్ల ఆలోచించండి, వీళ్ళ కన్న తల్లిదండ్రులకి సిగ్గుశరం లేదంట. నేను ఎవరైతే ఇలాంటి అసభ్యమైనటువంటి, అంటే ఎక్కడ అవయవం కనబడకుండా అక్కడ వీళ్ళు అసభ్యమైన వ్యక్తుల చేత, మగ దుర్మార్గుల చేత ఒకడు వీడియో తీస్తాడు, ఒకడు పచ్చబొట్టు వేస్తాడు, ఒకడు తుడుస్తుంటాడు. వాడు ఎక్కడ నొక్కుతాడో, ఎక్కడ ఏం చేస్తా తెలియకుండా, కామన్ సెన్స్ లేకుండా వాడి ముందర సీరియడ్ దాక్కుంటూ చేసేటువంటి పనులు మీరివే. అసందర్భమైన రవి సంక్రమణం వల్ల ఇలాంటి పైశాచిక దృష్టి ఆడపిల్లకు వస్తున్నటువంటి భావన చెప్తున్నాను. ఇది ఈ రాశి వారికి కాదు, సహజంగా చెప్తున్న విషయాన్ని గమనించుకోండి. మకర రాశి వారికి దుష్టుల సహవాసం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇందైపోయిన జాగ్రత్త అనేది కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉంటే చాలు. భార్యాభర్తల మధ్య గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే తత్వం ఉంటే తప్పకుండా ఆ ఇల్లు అనుకూలంగా ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త ఉంటూ సోదరులతో జాగ్రత్తగా మాట్లాడితే మీకు అనుకున్న పనులు పూర్తవుతాయి. బట్ మకర రాశి వారికి శుభయోగాలు ఉన్నాయి, 50% నెగిటివ్ ఉంది కాబట్టి బీ కేర్ఫుల్. భగవద్గీత పారాయణం 9వ అధ్యాయం చదవండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. తప్పక నిరంతరం భగవన్నామ స్మరణ మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. సంస్కృతి సంప్రదాయాన్ని పాటిస్తే అద్భుతమైనటువంటి ఆనందాలు ఉంటాయి. ఇక మనం ధనుసు రాశి వైపు వెళ్దాం. ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే, ఈ రాశి వారికి ఈ రాశ్యాధిపతి అయిన గురుడు మరియు ఈ రాశికి భాగ్యాధిపతి అయినటువంటి, అంటే ధనుసు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అష్టమాస్థానం, అంటే ఈ భాగ్యాధిపతి రవి అష్టమంలో ఉండడం, ఈ లగ్నాధిపతి కూడా అష్టమంలోకి వెళ్ళడం వల్ల ధనుస్సు రాశి వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏమిటి వీళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్ అంటే, ఇందాక రాశి చెప్పుకున్నాం,
ఇతరుల విషయాల్లోకి తొంగి చూసి గాసిప్స్ ని స్ప్రెడ్ చేస్తుంటారు. వీళ్ళు వ్యక్తిగతంగా మంచి వాళ్ళే, సహాయం చేసినట్టే ఉంటారు, అవతలని పట్టి పీడిస్తుంటారు. సో ఇలాంటి లక్షణం వల్ల వీరికి మాసంలో ఇబ్బంది కలిగే అవకాశం. కొంతమంది చేత వీళ్ళు అనవసరంగా అవమానపడతారు. అలాగే వాహనం వల్ల చికాకు పడే అవకాశం. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని వీళ్ళు కొనుగోలు చేయకూడదు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అనవసర వ్యక్తులకి ధనాన్ని అప్పుగా ఇవ్వడం వల్ల మీరు ఇబ్బంది పొందుకునే అవకాశాలు. అప్పు చేయడం కష్టమే, అప్పు ఇవ్వడం కూడా రెండు వీరికి నష్టాన్ని కలిగింది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే వీరికి శుభప్రదంగా ఉంటుంది. తొందరపాటుతనం, మద్యపాన సేవనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, పెట్టుకాయలో పెట్టుబడి పెట్టద్దు. ఈ రాశి రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ నకిలీ విత్తనాలు బిడద ఎక్కువ ఉండడం లాంటివి ఎక్కువ కనబడుతున్నాయి. అనవసరంగా బోర్లు వేసి నష్టాన్ని పొందుకునే ప్రయత్నం చేయకండి. అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కానీ, కళాకారులు, క్రీడాకారులు కానీ జాగ్రత్తగా ఉండి. ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడడం, ఎవరిని ముట్టుకున్నా సరే ఇప్పుడు ప్రతి ఒక్కడికి 100 కోట్ల పైన మాటే. ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం వారు పట్టుకున్నటువంటి ఏసీబీలు పట్టుకున్న దాంట్లో దాదాపుగా పట్టుకున్న ప్రతి ఒక్కడు 100 కోట్ల పై మాట లంచాలు తీసుకోండి. ఏం చేస్తా నాకు అర్థం కాదు. 100 కోట్లు సంపాదించి ఓకే రైట్, దాన్ని దానం చేస్తున్నాం అంటే అది గతి లేదు. వీడు తిని తాగడం తప్ప ఒకటి చేసేది లేదు. కాబట్టి ఈ రాశి వారు మళ్ళీ అటువంటి దాంట్లో పట్టుబడే అవకాశం ఉంది. అలాగే రెండవది, ముఖ్యంగా ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి హీరోలు ఎవరైనా, అంటే నాయకులు ఎవరంటే ఈ చలనచిత్ర నాయకులు ఎవరైనా సరే ప్రమాదంలో పడే అవకాశం, సెట్లోనే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఆ విషయాన్ని ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ కొంతమంది అడుగుతారు, అదేదో వాడి పేరు చెప్పొచ్చు కదా, నాకేం తెలుస్తుంది వాడి పేరు, వాడి రాశి నాకేం తెలుస్తుంది, వాడి పేరు నాకేం తెలుస్తుంది. ఇప్పుడు ఏ అల్లు అర్జునో, ఏ పవన్ కళ్యాణో, ఏ చరణో, లేదంటే ఏ ప్రభాస్ పేరు చెప్తే అందరికి అయిపోద్దా? అంటే వాళ్ళలో ఎవరికి ఏ రాశి మనకేం తెలుస్తుంది. మీకు సోషల్ మీడియాలో పెట్టేటువంటి డేట్ ఆఫ్ బర్త్లు వేరు, రియల్ డేట్ ఆఫ్ బర్త్లు వేరు వాళ్ళకి. ఇది గమనించుకోండి. కాబట్టి ఈ బయట చెప్పేటువంటి కొంతమంది సోకాళ్ళ జ్యోతిష్కులు అందరూ కూడా వాళ్ళకి నిజమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. కేవలం పేరు కోసము పబ్బం గడుపుకోవడానికి, నేను పలానా హీరోయిన్కి నేను హోమాలు చేశాను, పలానా హీరోకి నేను ముందే చెప్పాను, వాళ్ళకి మామిడాకులు వస్తాయి, ఈడాకులు వస్తాయి అని చెప్పేటువంటి వ్యక్తుల గురించి కానీ, అన్నం నాకొద్దు చీకొద్దు అని చెప్పేవాళ్ళు. వీళ్ళకి జ్యోతిష్యం అనేది ధార్మికంగా అథెంటికేషన్గా ఉండాలి. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు అథెంటికేషన్గా ఉన్నాయా లేవా నేను ప్రూవ్ చేయగలిగే శక్తి ఉంది. ఎవరైనా ప్రేక్షకులకి అటువంటి అనుమానం ఉంటే నేను మధురానగర్ వచ్చిన అథెంటిక్ అడుగొచ్చున్నాను, ఇవి పుస్తకాలు ఉన్నాయా లేవా అని చెప్తే నేను స్పష్టంగా చూపించగలిగే ధైర్యం నాకు ఉంది. బట్ అథెంటికేషన్గా మాట్లాడుకుందాం. ధర్మ సందేహాలు కూడా అథెంటికేషన్ చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఆ విషయాన్ని గమని అందుకే కిరణ్ శర్మ అంటే స్ప్రైట్ లాంటాడు, ముక్కు సూటిగా వెళ్తాడు. అందుకే కొంతమందికి నేను ఏదో అంటారు కదా, యథార్థవాది విరోధి అంటారు కదా, అలా విరోధతతో ఉంటారు కొంతమందికి. బట్ వాట్ ఇట్ మేబీ ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం, మద్యపాన సేవ చెప్పడం, అలాగే ఆస్తి పంపకాల గురించి కోర్టుకు వెళ్ళకండి. ఏమవుతుంది, కోర్టుకు వెళ్తే సుప్రీం కోర్టుకి వెళ్ళినా సరే నీ మునిమనవడికి ఆ టైంకి వస్తే మేబీ వస్తుండొచ్చు. మేబీ ఇప్పుడు నువ్వు కేసు వేస్తే, నీకు పెళ్లి కాలేదు, కేసు వేసావు, మా బాబాయ్ నా ఆస్తి గుంజుకున్నాడు, లాగేసుకున్నాడు, నేను వాడి మీద కేసు వేస్తావు, రైట్, 25 ఏళ్ళు నీకు 26 ఏళ్ళు పెళ్ళి అయింది, నీ మునిమడు టయానికి, మునిమనవాడు మనవడు కాదు మునిమనవడు టయానికి కోర్టు బెంచ్ మీదకి రావచ్చు. ఇంకా దాని కేసులు ఇప్పటికీ 3 కోట్ల పెండింగ్ కేసులు ఉన్నాయి. దాని మనం చేసేది ఏమీ లేదు. సుప్రీంకోర్టు న్యాయం చేసేది ఏం లేదు, ప్రధానమంత్రి గారు డైరెక్ట్గా వచ్చి కూర్చొని లేదు, మన ద్రౌపది ముర్ము గారు చేసినా ఏంది, చేసేది ఏం లేదు. మనం లైన్లో వస్తాయి కంటిన్యూటీ. కాబట్టి ఆ విషయాన్ని గమనించి సహృదయంతో సమస్య పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా బాగుంటుంది. ధనుసు రాశి తొందరపాటుతనంతో మరి కోర్టుకు వెళ్తే మాత్రం ప్రమాదమే అనే విషయాన్ని గమనించండి. రెండవది, అక్రమ సంబంధాలు ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. జుగుప్సాగర్ వీడియోలు ఫోటో షేర్ చేసుకోవడం అందరూ కూడా ఈ మధ్యకాలంలో చేస్తే పని. దరిద్రపు మనకి వాట్సాప్ వచ్చిన తర్వాత ఫోన్లోనే అనేక విషయాలు పెట్టుకుంటున్నాం, అందరూ అవి డిలీట్ అయినాయి అనుకుంటున్నారు. డిలీట్ అవ్వవు, అవి తప్పకుండా బయటకు వచ్చేస్తాయి. దాంట్లో ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా నగ్నమైన వీడియోలు, మీరు చేసుకున్న వీడియోలన్నీ కూడా బయటకు వస్తాయి. తర్వాత మీ కుటుంబానికి మీకు ప్రమాదం జరగడానికి అవకాశాలు ఇవే ఉంటున్నాయి. అలాగే ఈ ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అది ఈ రాశి వారికి నష్టం కలిగే అవకాశం. సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. మరి ధనుసు రాశి వారు భగవద్గీత పారాయణం 9 మరియు 6వ అధ్యాయం కూడా చదువుకోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటాయి. నిత్యము మీ ఇంటి పక్కన దేవాలయ దర్శనం, ఎల్లమ్మ కావచ్చు, మల్లమ్మ కావచ్చు, లేదా పోచమ్మ కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, వెంకటేశ్వర కావచ్చు, శివుడు కావచ్చు, ఏదైనా సరే దేవాలయానికి వెళ్ళి ఒక 10 నిమిషాలు అక్కడ దేవాలయంలో కూర్చొని మీరు ప్రయాణం చేయండి. మీ యొక్క వృత్తిలోకి వెళ్ళండి, అనుకూలంగా ఉంటున్న విషయం. ఈ పరిహారాన్ని గమనించండి. కుంభరాశి వారి ఫలితాలు. మరి కుంభరాశి వారికి ఎలాంటి కర్కాటక సంక్రమణ రవి ఫలితాలు ఉంటాయని అడిగితే, 6వ స్థానంలో ఉన్నటువంటి యొక్క రవి వల్ల శత్రు నాశనం ఉంది, నజరు కూడా ఉంది, దృష్టి దోషాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే ఏమిటి, ఆకస్మిక ధనలాభం ఉంది, ఆకస్మిక ధన నష్టం ఉంది, మోసగాళ్ళ ద్వారా మోసపోయే అవకాశం ఉంది, మంచి వాళ్ళతో మెప్పు పొందే అవకాశం ఉంది, కాంట్రాక్టర్లకి ధనం వచ్చే అవకాశం ఉంది, ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది, తాత్కాలిక ఉద్యోగం పూడిపోవచ్చు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడానికి అవకాశం. అంటే ఇక్కడ 50-50 కాదు,
కొంతమందికి ఏమో శుభయోగాన్ని కలిగిస్తుంది, కొంతమందికి ఏమో నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి అన్న విషయాన్ని గమనించండి. సప్తమాధిపతి ఈ కుంభరాశికి రవి షష్టమంలో ఉండడం, ధనాధిపతి లాభాధిపతి గురుడు అందులో ఉండడం కాబట్టి గురుడి వల్ల మంచి శుభయోగాలు ఉన్నాయి. రవి వల్లనే చెప్తున్నాను కాదు స్వామి, రవి గురించి చెప్పండి అన్నప్పుడు మీకు కొద్దిగా శత్రువుల బేడద, ఇబ్బందులు, స్వల్ప అనారోగ్యాలు, ఉదర సంబంధ ఇబ్బంది వచ్చే అవకాశం. మరి మంచి ఫలితాలు, షేర్ మార్కెట్ లాభం ఉంది, ధనయోగం ఉంది, కోర్టు వాదాల విజయం కలిగే అవకాశాలు, విదేశాలు వెళ్లే అవకాశం, విదేశాల విద్యా లాభం ఉంది, అలాగే రైతన్నలకి పంట లాభం ఉంది. ముఖ్యంగా చెరుకు, ఈ పొద్దుతిరుగుడు వేసే వాళ్ళకి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకు క్రీడకు లాభం ఉంది, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కూడా ఉంది, రాజకీయ రంగంలో నష్టం ఉంది. కన్సల్టెన్సీ ఆధారపడద్దు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇలా కొన్ని ఇబ్బందులు మరి 60% పాజిటివ్గా పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి అసలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మంచి విషయం గమనించుకుంటూ, ముఖ్యంగా మీరు ఓటీపీలు ఎవరు షేర్ చేసుకునే ప్రయత్నం చేయకండి, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఏకాగ్రత మరియు సమయపాలన ఈ రెండు కనుక పర్ఫెక్ట్గా ఉంటే మీ విద్యలో పరిపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు కూడా ఈ రాశి వారికి బలంగా ఉంటాయని స్పష్టంగా చెప్తూ, ఇది కర్కాటక సంక్రమణ రవి వల్ల వచ్చేటువంటి 12 రాష్ట్రాలకు ఉన్నటువంటి శుభ ఫలితాలు. ఇది ఇబ్బందికర వాతావరణం, ఇది గమనించుకొని తగిన పరిహారాలు చేసుకొని జన్మజాతకం చూసుకొని మీరు మీ ప్రయత్నం, మీ జీవన ప్రయాణాన్ని మొదలెడితే అద్భుతమైన యోగాలను తెలియజేసుకుంటూ శుభమస్తు. గురుగారు, మీరు ముందుగా చెప్పారు కదా 100% జాతకాలు కన్ఫర్మ్ కావవు అని చెప్పని. నేను ఒకటి విన్నాను, అంటే పార్వతీదేవి ఒక శాపం ఉన్నది, ఎవరు ఎంత పెద్ద జ్యోతిష్కుడు చూసినా సరే అది 100% అవ్వదు అన్న శాపం ఉన్నది అని నేను విన్నాను. ఇది ఎంతవరకు? పురాణ గ్రంథాల్లో శివుడు అమ్మవారికి చెప్తూ ఉంటాడు. అంటే అమ్మవారు అడుగుతుంది, ఏమిటి మనకి భవిష్యత్తు గురించి, వాళ్ళ ఆధారము వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా, వాళ్ళ జాగ్రత్త పడాలంటే కొంత భవిష్యత్తు తెలవాలి కదా, అంటే అటువంటి మహాగ్రంథం ఒకటి ఉందని చెప్పేసి పరమేశ్వరుడు అమ్మవారికి చెప్తుంటాడు. అమ్మవారికి శ్రద్ధగా విను అని చెప్తుంటాడు. కొంత చెప్పిన తర్వాత వినదు అమ్మవారు, పరధ్యానంగా ఉంటారు. అని శివుడు కోపం వచ్చేస్తుంది. నేను చెప్పినా కనీసం ఇంత శ్రద్ధగా భావి లోకానికి అంటే భవిష్యత్తులో పనికొచ్చేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను, నీ వల్ల 10 మందికి తెలియాలి విషయం అని చెప్పి చెప్తుంటే ఇంత అశ్రద్ధగా వింటావా, నీ చెప్పినంత కూడా నిష్ఫలమవుగాక అని చెప్పి తిడతాడు. ఆవిడ ఒక మాట అంటాడు. అనగానే ఆవిడ కోపం వచ్చేస్తుంది. వచ్చేసి ఏంది నన్ను అనవసరంగా ఏదో విషయంలో నన్ను ఎందుకంటావు, చెప్పగా ఇందాక 3 పిల్లల మధ్య గొడవలు ఉంటూనే ఉంటాయి. ఆవిడ ఇంకొక కోపం పెరిగిపోయి, ఈగో పెరిగిపోయి, చట్ నన్ను అంటావా, నువ్వు అన్నావు కాబట్టి ఎవరికైతే భవిష్యత్తు తెలిసేటువంటి ఉందని నువ్వు చెప్తున్నావో అందరికీ ఆయన వరం ఇచ్చేస్తాడు. ముందే భవిష్యత్తుని అంచనా వేయొచ్చు అనే విషయం చెప్పాడు. ఎవరైతే నువ్వు భవిష్యత్తుని అందరికీ ఈ జ్యోతిష్ శాస్త్రం ద్వారా భావి విషయాన్ని గుర్తుపెట్టుకునే అవకాశం ఇచ్చావో వాళ్ళందరూ కూడా 100% కరెక్ట్ గా చెప్పరు అని శాపం ఇస్తున్నాడు. సో కాబట్టి ఇలాంటి శాపం ఉందనే విషయంతోనే అందులో ముఖ్యంగా వివాహము, మరణము ఈ రెండింటినీ చెప్పడం అనేది కొంత కష్టం. జననాన్ని 70% చెప్పవచ్చును. అలాగే మిగతా ఈ యొక్క శాస్త్రం అంతా కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పరిశోధనాత్మకమైనది. రెండవది సూచక శాస్త్రం. ఇప్పుడు వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకుని అడిగారు కాబట్టి మనకి మే 24వ తేదీ పేపర్లో మనకు ఒక వాతావరణ శాఖ పేపర్లు ఇచ్చారు. మే 30 నుంచే మీకు వర్షాలు పడతాయని చెప్పేసి బ్రహ్మాండ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి జూన్ 1వ తేదీన షేర్ మార్కెట్ అత్తలాకుతలం, వర్షాలు లేవు అని చెప్పేశారు. రెండవది జూన్ 4వ తేదీన వర్షాలు ఆల్రెడీ కేరళకు తాకేసాయి, మనకి 8వ తారీఖు కల్లా మనకి 2 రాష్ట్రాల్లో ఫుల్ వర్షాలు పడబోతుందని చెప్పేసి 6వ తారీఖు ఇచ్చారు. 13వ తారీఖు కేరళ వచ్చాయి కానీ కదలిక లేక, అరేబియా సముద్రం కదలిక, బంగాళాఖాతంలో కదలిక లేక వేడి ఎల్లినో ప్రభావం కనిపిస్తోంది, వర్షాలు అక్కడే ఆగిపోయినాయి అని చెప్పారు. మళ్ళీ 16వ తారీఖున బ్రహ్మాండ వర్షాలు పడే అవకాశం ఉంది, మొత్తం విస్తరిస్తున్నాయని చెప్పేశారు. మరి ఈ రోజు వరకు కూడా వర్షాలు పడలేదు. అంటే నేనేది శాస్త్రాన్ని తప్పుపట్టట్లా, అంటే ఒక జ్యోతిష్కుడిగా మీరు చెప్పేది ఎంతవరకు విషయము. మరి అంత అంతరిక్షంలోకి శాటిలైట్ పంపించారు, కంప్యూటర్లు ఉన్నాయి, అని మేధస్సు ఉంది, విజ్ఞానాన్ని వెతుకున్నారు. అయినా మరి ఆ వర్షం గాలి ఎంతవరకు వస్తుంది, ఆ భూమి కదలిక, మేఘ గంభీర తత్వము, మేఘ గర్భము, ఇవన్నీ ఎందుకు మీరు కనిపెట్టలేకపోయారు? సరే మేమంటే కళ్ళు మూసుకునేదో అర్ఘాధిపతి, వర్షాధిపతి, మేఘాధిపతి చెప్తున్నాం, మేము మాదేదో గాలి అని చెప్పి వదిలేసేయండి. మరి మీరు శాటిలైట్ పంపించారు, ఉపగ్రహాన్ని పంపించారు, ఉపగ్రహం చూస్తున్నారు, దాదాపు కొన్ని వేల కిలోమీటర్లు చూస్తున్నారు, గాలి ఎటు వస్తుంది, ఎదురుతుంది, భూమి ఎలా కదులుతుంది, వర్షం ఎప్పుడు వస్తుంది అనే విషయం చూస్తున్నారు కదా, ఎందుకు మీరు చెప్పిన తప్పు వచ్చింది? మరి దానికి సమాధానం ఉండదు. కానీ పిలికిజోజు చెప్పినటువంటి పంచాంగాన్ని ప్రశ్నించే వాళ్ళు అందరూ ఉంటారు. ఇది ఇక్కడ ఇదే శాపం, అంటే అమ్మవారి శాపం అంటే 100% మేము చెప్పేది నిజం అవడానికి అవకాశం లేదు అనే భావన. ఇందులో కూడా మంచిగా చదువుకున్న వాళ్ళు, గురుపరంగా చదువుకున్న వాళ్ళు, ఇవాళ రేపు ఏమైందంటే తప్పుగా అనుకోదు కానీ ఏదో యూనివర్సిటీలలో సర్టిఫికేట్ వచ్చేసింది, ఇక నేను జ్యోతిష్కుని అయిపోయా, దాని కింద బ్రహ్మశ్రీ, పక్కన డాక్టర్, పక్కన ఇంకొకటి. మరి ఎందుకు చెప్తా నాకు అర్థం కాదు. ఎందుకు ఇలా చెప్తున్నారు మీరు? అసలు చెప్పడానికి ఒక మినిమం నాలెడ్జ్ అనుకుంది,
గోచార ఫలితాలు చెప్పడానికి. ఇవన్నీ కూడా జనాలన్నీ మర్చిపోయి గల్లీకి ఒక జ్యోతిష్కుడు, ఇంటింటికి ఒక జ్యోతిష్కుడు తయారైపోయి డిఫరెంట్ ఆడవాళ్ళు బయటకు వచ్చేసారు. డిఫరెంట్ గా చెప్పడము, గవ్వల శాస్త్రం అని, ప్రశ్న శాస్త్రం అని, తాంత్రిక శాస్త్రం అని, ఇంకేదో కార్డులని. అసలు నాకే ఆశ్చర్యంగా ఉంది. సరే ఓకే, ప్రపంచం ఎటుపోతుందో లేదు, మనం ఒకటే శ్రీమన్నారాయణ పాదాలను పట్టుకొని ఆయన మాకు ఇచ్చినటువంటి విద్యని సద్వినియోగం చేసేట్టుగా చూడని చెప్పడమే మా బాధ్యత. అలా చేస్తాం తప్ప అది పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చేటువంటి జ్యోతిష్యులు అందరి మాటలు నమ్మి తెలియనటువంటి విషయాలన్నీ కూడా బయటికి చెప్పేసి గోళ్ళు ఇలా గోకొద్దు, గోరి ఇలా తీయాలి, చర్మాన్ని ఇలా లాగాలి, జుట్టుని ఇలా ముందుకేయద్దు, జుట్టు వెనకకి వేసుకోవాలి, ఇలాంటి విషయాల్లో ఒక క్లారిటీ లేనటువంటి వ్యక్తులు అన్నం నాకొద్దు, అన్నం చీకొద్దు, నాకేం అర్థం కాలేదు, మంచినీళ్ళు ఎత్తుకొని తాగొద్దు, నోటి కచ్చుకొని తాగొద్దు, ఇలాంటి విషయాలు ధర్మ సందేహాలు మీకు పురాణంలో ఉన్నాయి. భాగవత పురాణంలో, మార్కండేయ పురాణంలో, దేవి భాగవతంలో చాలా విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు ఉన్నాయి. ధర్మ సందేహాలన్నిటికీ మేము సమాధానం ఉంది. కానీ వీళ్ళు చెప్పేటువంటి ఆ సమాధానం చూస్తే నాకే చిర్రెత్తుకొచ్చే ప్రయత్నం ఉంది. అందుకే సామవేద షణ్ముఖ గారు చెప్తుంటారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్తములు కాదు, ఉత్తమమైన విషయాన్ని మంచిగా గ్రహించేవాడే ఉత్తమమైనటువంటి ప్రేక్షకుడు మాత్రమే ఎప్పుడైతే గ్రహిస్తాడో ఆ ప్రేక్షకుడు ఎవరినైతే ఉత్తముడుగా భావించి స్వీకరించాడో అది విని చెప్పినటువంటి వ్యక్తి మాత్రమే ఉత్తముడు అని చెప్పారు ఆయన. ఐ థింక్ మీకు అర్థమైందో లేదు. ఉత్తమమైనటువంటి విషయాన్ని గ్రహించిన వాడు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి ఎవరైతే కరెక్ట్ విషయాన్ని చెప్పారో ఆ వ్యక్తి మాటే నమ్మాలి. ధర్మం కానిదైనా చెవులకి ఇంపుగా ఉందని చెప్పేసి ఏది పడితే అది నమ్మొద్దని చెప్పాడు ఆయన. ధర్మమైనది మాత్రమే నమ్మండి, ధర్మాన్ని మాత్రం విశ్వసించండి అన్న విషయాన్ని గమనించండి. కాబట్టి ఏదైనా భగవన్నామ స్మరణ శుభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందనే విషయం తెలియజేసుకుంటూ శుభమస్తు. ధన్యవాదాలు గురు. నమస్కారం.